అందరూ హౌస్ లోనే రెడీ చేస్తారు. అన్ని రెడీ అయిపోయింది చూడండి. ఇక్కడ అంతా అయిపోయింది. వాళ్ళు చూడండి అక్కడ అంతమంది ఉండరు. ఇక్కడ ఫంక్షన్స్ అన్ని నైట్ టైమ్ లోనే జరుగుతాయి ఎక్కువ. ఆల్మోస్ట్ ఇస్తే వాళ్ళు హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూడండి నైట్ వ్యూ. నైట్ అయితే బయటికి వెళ్తా ఉన్నాము. చాలా వర్క్ ఉంది. చూడండి ట్రాఫిక్లో ఏం చేస్తున్నారని చూస్తున్నారు కదా. ఇప్పుడైతే వెడ్డింగ్ కోసం అని వెళ్తా ఉన్నాం. వెడ్డింగ్ ప్రిపరేషన్. ఇక్కడైతే చూడండి ఆ వెడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. ప్రిపరేషన్ చూడండి ఎలా ఉందో. పక్కా వాళ్ళ హౌస్లోనే, ఇక్కడ అందరూ హౌస్లోనే రెడీ చేస్తారు. అన్నీ వెడ్డింగ్స్ పార్టీస్ అన్నీ ఆల్మోస్ట్ హౌస్లోనే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ హౌస్లే అలా ఉంటాయి, పెద్ద పెద్దవి. చూడండి ఎలా ఉందో, క్లాస్గా ఒకే ఒక రేంజ్లో ఉంది అసలు సెట్టింగ్. చూడండి ఇదంతా వాళ్ళ హౌస్లోనే సెట్ చేసాం. చూడండి ఇదైతే రేపటికి సెట్ చేసాము. రేపటికి ఇది ఇక్కడైతే ఫినిష్ అయిపోయాక వేరే చోట వెళ్ళాలా. అక్కడైతే వెడ్డింగ్ ఆల్రెడీ అయిపోయింది. చూడండి ఇక్కడ ఇదైతే వెడ్డింగ్ హాల్, ఇంకో వెడ్డింగ్ హాల్ ఇది. ఇక్కడైతే ఆల్రెడీ అయిపోయింది, బట్ వెయిటింగ్ చేస్తాను. ఇంకా లోపల మనుషులు ఉన్నారు, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నాం లోపల. అది అయిపోయాకైతే మాకేం లేదు ఇక్కడ. మా లైట్స్ అయితే కొన్ని ఉన్నాయి ఇక్కడ, అవైతే తీసుకెళ్ళాలా. వీళ్ళు చూడండి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. మస్రీ వాళ్ళు ఇల్లు, అంటే ఈజిప్ట్ వాళ్ళు. చూపిస్తాము ఎలా ఉందో చూడండి. ఈయనైతే చూడండి కూర్చునేస్తున్నాడు. ఛార్జింగ్ వైర్ లేదంట. పాపం ఫోన్కి ఛార్జింగ్ లేక కూర్చునేస్తున్నాడు. వైర్ అడిగారు ఛార్జింగ్కి, నా దగ్గర అయితే లేదన్నాము. నేనైతే వెయిట్ చేసి కూర్చో ఉన్నాడు. ఎప్పుడు అవుతుందా అని కూర్చొని చూస్తూ ఉన్నాడు. చూడండి ఛార్జింగ్ వైర్ లేదంట. మా దగ్గర కూడా లేదు. మా దగ్గర ప్లగ్ కూడా కావాలన్నాడు. ప్లగ్ యాడికి పోవాలి, మేము ప్లగ్ తీసుకురావాలా. ఇంకా చూడండి లోపలికి వెళ్తా ఉన్నాం ఇప్పుడు. చూడండి అంతా అయిపోయింది. వాళ్ళు చూడండి అక్కడ చాక్లెట్స్ స్వీట్స్ అన్నీ ఎత్తుకుని తినేస్తా ఉన్నాడు. నేను కూడా వెళ్ళి ఎత్తుకుని తింటాను ఇప్పుడు. చూడండి అందరూ ఎట్లా తినేస్తా ఉన్నారు. ఇవన్నీ మిగిలిపోయిన అన్నీ ఎత్తుకొని తినేస్తా ఉన్నారు వీళ్ళు. వాళ్ళు ఏం తినరు, ఏం లేదు, జస్ట్ షోకి పెడతారు అక్కడ. చూడండి మేము వచ్చే లోపల అయితే ఫ్లవర్స్ రిమూవ్ చేశారు వాళ్ళు. చూడండి ఎలా చేస్తున్నారు వెడ్డింగ్ హాల్. ఇది మొత్తం ఎలా ఉందో చూడండి. ఆల్మోస్ట్ రిమూవ్ చేస్తున్నారు, ఫ్లవర్స్ అవన్నీ రిమూవ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. చూడండి ఎలా ఉందో సెట్టింగ్. వెడ్డింగ్స్ అయితే సూపర్గా ఉంటుంది. డిజైనింగ్ అన్నీ సూపర్గా చేస్తారు ఇక్కడ వెడ్డింగ్స్. మళ్ళీ ఎక్కువ మంది కూడా ఉండదు, ఒక 50 మెంబర్స్ టు 100 మెంబర్స్ అంతే, ఇంకా ఎక్కువ ఉండరు. మన ఇండియా లాగా 500 మంది 1000 మంది అంతమంది ఉండరు ఇక్కడ. సింపుల్గా ఒక 50 to 100 మెంబర్స్ దాకే, ఎక్కువ ఉండరు ఇక్కడ వెడ్డింగ్ చేసుకోవడానికి. ఇప్పుడైతే అది అక్కడ అయిపోయింది. అక్కడైతే లైట్స్ తీసుకునేసాం మన లైట్స్. అక్కడ నుంచి ఇప్పుడు ఈ 360 మాల్ అనమాట, ఈ కువైట్లో 360 మాల్, అక్కడైతే వెళ్తా ఉన్నాం ఇప్పుడు లోపల. చూడండి ఇది కనిపిస్తాను చూడండి. ఇది మొత్తం ఒక 360 డిగ్రీస్లో ఉంటుంది. ఇది రౌండ్ షేప్లో ఉంటుంది 360 డిగ్రీస్లో. సూపర్గా ఉంటుంది. చూడండి లైటింగ్స్ బయట నుంచి ఎలా ఉన్నాయో. ఇప్పుడైతే అక్కడికి వెళ్తా ఉన్నాము. అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఎలా ఉండదు అనేది. చూడండి నైట్ టైం ఎంత ఉందో, 1:30 అయిపోయింది. అక్కడికి వెళ్ళి వచ్చేలోగే 1:30 అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి లోపల అయితే చూసేద్దాం ఎలా ఉందనేది. చూడండి లైటింగ్స్ ఎలా ఉందో, దగ్గని మెరుస్తూ ఉన్నాయి అన్ని లైటింగ్స్. చూసేద్దాం ఎలా ఉంది లోపల అనేది.
ఇదైతే మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తా ఉన్నాము, లోడింగ్ ఏరియా నుంచి. ఆ పార్కింగ్ అక్కడ ఉంది, ఆ పార్కింగ్లోకి వెళ్ళి అక్కడ కాంట్రాక్టర్ రైడ్ తీసుకొని వెళ్ళాలా. ఇప్పుడు అక్కడ నుంచి వెళ్దాం, చూడండి చూపిస్తాను ఎలా ఉంటుంది లోపల బేస్మెంట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తూ ఉన్నారు, లైక్స్ షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాం చూడండి. ఇదైతే బేస్మెంట్ 2కి అయితే వెళ్తా ఉన్నాం ఇప్పుడు మేము. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు, సెక్యూరిటీ అడిగితే ఇక్కడ లోపల ఉన్నాయి, ఇక్కడ పార్టీ జరిగింది కదా అక్కడికి వెళ్తా ఉన్నామని చెప్పాము. ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతా ఉన్నాం చూడండి. ఇదంతా బేస్మెంట్లో లోడింగ్ ఏరియా ఇది. ఈ మొత్తం మాల్లో సపరేట్ పోర్షన్స్ ఉంటుంది. లోడింగ్ 5 అనేది, లోడింగ్ 6, లోడింగ్ 1, రౌండ్ షేప్లో అన్ని లోడింగ్ ఏరియాస్ ఉంటాయి. ఒక్కొక్క షాప్స్ ఉంటాయి, మాల్స్ చాలా ఉంటాయి లోపలైతే. దానికని సపరేట్ వ్యాన్స్, ట్రక్స్ వాళ్ళు లోడింగ్ ఏరియా అని సపరేట్ పెట్టేస్తారు అన్ని చోట్ల. ఇక్కడైతే చూడండి ఇక్కడ ఈ రోడ్ క్లీన్ చేస్తూ ఉన్నారు ఆ మిషన్తో. వీళ్ళు ఏం పని అయినా ఎక్కువ నైట్ టైమ్స్లోనే చేస్తారు, డే టైంలో చేయడానికి ఉండదు కదా. ఎక్కువ మనుషులు తిరుగుతూ ఉంటారు, మాల్స్లోకి అంతా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ నైట్ టైమ్స్లోనే చేస్తారు వీళ్ళు క్లీనింగ్. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నీ నైట్ టైంలోనే జరుగుతాయి ఎక్కువ ఆల్మోస్ట్. ఇప్పుడు చూడండి ఆయన రాసుకుంటా ఉన్నాడు, మా ఐడి ఇచ్చాము, ఐడి ఇస్తే రాసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి కదా, మా సివిల్ ఐడి ఇచ్చాము, సివిల్ ఐడి ఇస్తే వాళ్ళు ఒక ఐడి ఇస్తారు లోపలికి అలో చేయడానికి, కాంట్రాక్టర్ ఐడి. కాంట్రాక్టర్ ఐడి తీసుకొని చూడండి లోపలికి అయితే వెళ్తా ఉన్నాము ఇప్పుడు నేను మా అన్న. ఇదైతే కొంచెం దూరం ఉంటుంది, ఇక్కడ నుంచి అక్కడికి కొంచెం దూరము. అక్కడ నుంచి లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో నుంచి M2కి అయితే వెళ్తా ఉన్నాం చూడండి. ఇప్పుడు వాళ్ళైతే ఐటమ్స్ ట్రాలీలో తీసుకెళ్తా ఉన్నాడు ఎవరో. ఇప్పుడు చూసేద్దాం లోపల ఎలా ఉంటుంది. ఇక్కడ అయితే హోటల్ రూమ్స్, సపరేట్ రూమ్స్కి అయితే కూడా ఉన్నాయి. లోపల అయితే చూపిస్తాను చూడండి. కొంతమంది స్టే చేస్తారు కదా, ఇక్కడ పార్టీస్కి వెడ్డింగ్స్ చేసుకోవచ్చు. వెడ్డింగ్స్ చేసుకోవడానికి, పార్టీస్కి, ఫంక్షన్స్కి అన్నీ చేసుకోవడానికి అయితే వీళ్ళు ఇక్కడ రెంట్ తీసుకుంటారు. 1 డేకి ఇంత అని అలా అని రెంట్ చేసుకొని ఉంటారు. చూడండి చూపిస్తాను లోపలికి వెళ్ళి. చూసారు కదా, ఇదే గ్రాండ్ క్లబ్ అనేది. అక్కడైతే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ హోటల్ రూమ్స్ ఎలా ఉందనేది. చూడండి లోపల ఎలా ఉందో. ఇదంతా హాల్ అన్నమాట, హాల్, డైనింగ్ టేబుల్ అన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి బాగా ఒక రిచ్ రేంజ్లో ఉంది అసలు రూమ్ అయితే. టీవీ, ఆ లైటింగ్స్, రూమ్స్, బాత్రూమ్స్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయి చూడండి లోపల ఎలా ఉందనేది. సూపర్గా ఉన్నాయి అసలు. ఇవి బాత్రూమ్స్ లానే లేవు అసలు. డిజైనింగ్ చూడండి ఎలా ఉందో. లైటింగ్స్, డిజైనింగ్ ఒక్కొక్కటి సూపర్గా ఉంది. బెడ్రూమ్ చూస్తే అస్సలు ఇక్కడే ఉండిపోవాలంటుంది అసలు, అట్టుంది బెడ్రూమ్ అయితే. చూడండి బెడ్రూము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఇప్పుడైతే వెళ్తా ఉన్నాము. నిద్ర వస్తుంది బాగా. ఇప్పుడైతే వేరే చోటుకి వెళ్ళి ఫర్వానియా అనే ఏరియాకి వెళ్ళి అక్కడైతే టీ తాగడానికి వెళ్తా ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ వర్క్ అయిపోయింది, ఇక్కడ పని అయిపోయింది. ఇప్పుడైతే బయటికి వెళ్ళి టీ తాగాల వేడివేడిగా. ఈ టైంలో టీ తాగితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే బయటికి వెళ్తా ఉన్నాము, వెళ్ళి టీ తాగేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇక్కడ టీ టైం కూడా ఉంది, ఇప్పుడు అనేది చూపిస్తాను చూడండి. టీ టైము మన ఇండియాలో ఉన్నాయి కదా టీ టైం బ్రాంచెస్, ఇక్కడ కూడా ఉన్నాయి టీ టైము. సూపర్గా ఉంటుంది టీ టైంలో. టీ అయితే చాలా బాగుంటుంది. చూసేద్దాం బయటికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను చూడండి. ఫైనల్గా మేము టీ తాగేసి అయితే ఇంటికి వెళ్ళే లోపల అయిపోయింది టైము.
ఇది చూడండి అపార్ట్మెంట్స్ అది ఎలా ఉందో. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాము. వచ్చేసామన్నమాట. ఇది ఫర్వానియా ఏరియా. ఈ ఏరియాస్లో ఎక్కువ బయట వర్క్ చేసే వీసా ఉంటుంది కదా, వాళ్ళు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ తీసుకొని ఇక్కడ ఉంటారు రెంట్కి. ఎక్కువ ఈ ఏరియాస్లో ఎక్కువ ఉంటారు బయట వర్క్ చేసే వాళ్ళు ఫ్లాట్స్ తీసుకొని. ఇప్పుడైతే వచ్చేసాం టీ టైంకి. టీ తీసుకొని తాగేద్దాం ఇప్పుడు ఫైనల్గా. టీ అయితే సూపర్గా ఉంటుంది అసలు తాగితే. చూడండి లోపలికి వెళ్తా ఉన్నాము. ఆయన చెప్పాలా, మా అన్నకైతే కాఫీ కావాలంట. నేను ఒక టీ, అన్నకైతే కాఫీ అయితే చెప్పేశాను. చూడండి చెప్తా ఉన్నారా అన్న, టీ ఒకటి కాఫీ ఒకటి అయితే తీసుకుంటా ఉన్నాము. ఇక్కడ ఒక టీ వచ్చి 150 ఫిల్స్. 150 ఫిల్స్ అంటే హాఫ్ కేడీ కూడా కాదు, అంటే ఒక 50-100 లోపలే ఉంటుంది 150 ఫిల్స్ అంటే. ఆయన అయితే రెడీ చేస్తా ఉన్నాడు. చూడండి ఎలా ఉందో టీ టైము, బాగా క్లాస్ కర్రీ. ఓకే ఫ్రెండ్స్, మన టీ కాఫీ అయితే రెడీ. ఇప్పుడైతే వేడిగా ఉన్నాయి చూడండి టీ. ఇప్పుడైతే తీసుకొని తాగితే సూపర్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, టీ అయితే తాగేద్దాం ఇప్పుడు. ఫైనల్గా టీ తాగేసి ఇంటికి వెళ్ళి పడుకోవాలా. పడుకుంటే నిద్ర రాదు, ఎందుకంటే టీ తాగుతున్నాం కదా. ఇప్పుడైతే అస్సలు నిద్ర రాదు. చూసేద్దాం. ఇప్పుడు టీ తాగేసి ఫైనల్గా బయలుదేరదాం ఇంటికి. టీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉండే వాళ్ళైతే ఫర్వానియాలో టీ తాగండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ ఉండే వాళ్ళకైతే చెప్తా ఉన్నాను, ఫర్వానియా ఏరియాలో అయితే టీ టైం ఉంది. మీ లొకేషన్లో సెర్చ్ చేసినా చూపిస్తుంది, వచ్చి కావాలంటే తాగండి ఫ్రెండ్స్. టీ టైంలో టీ చాలా బాగుంది. ఇప్పుడైతే ఫైనల్గా మన హౌస్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు వెళ్ళి నిద్రపోవాలా. టైం 2:30 అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన హౌస్కి అయితే వచ్చేసాము. చూడండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆల్లో సెట్ చేసుకోండి. ఆల్లో సెట్ చేసుకున్నాకైతే మళ్ళీ ప్లీజ్ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి షేర్ చేస్తే నాకు అంత సపోర్ట్ దొరుకుతుంది. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరికీ సెండ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.